హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి రెడ్మీ మొబైల్, రెడ్మీ నోట్ 8. మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే ఇది చూడండి. ఇప్పుడు నేను ఆన్ అయితే చేస్తున్నా, రెడ్మీ వచ్చి ఆగిపోతుంది. రెడ్మీ అని చెప్పి లోగో వచ్చి ఆఫ్ అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు మీరు, బ్యాక్ సైడ్ అయితే చూడవచ్చు. రెడ్మీ నోట్ 8 ఇది మొబైల్ అయితే చూసారు కదా. మనకి ఇప్పుడు ఆన్ అయితే అవ్వట్లేదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఛార్జింగ్ పెట్టి మీకు ఆన్ చేస్తాను, చూడవచ్చు మీరు. నేను ఇప్పుడు కేబుల్ అయితే కనెక్ట్ చేస్తున్నాను, చూసారు కదా. కేబుల్ అయితే కనెక్ట్ అయితే చేశాను. మనకైతే రెడ్మీ లోగో అయితే వచ్చింది. బ్యాటరీ అయితే చూడండి ఫ్రెండ్స్, మీకు పర్సంటేజ్ ఎంత ఉందో చూడండి. 83% అయితే ఉంది. అయినా మీకు మొబైల్ అనేది ఆన్ అవ్వట్లేదు. మనం ఇప్పుడైతే ఆన్ చేస్తున్నాం చూడండి. నేను ఇప్పుడు ప్రెస్ చేసి ఉంచా, మొబైల్ అయితే ఆన్ అయింది. అంటే ఇది ఎలా అవుతుందంటే, మీకు ఛార్జింగ్ పెట్టినప్పుడే మొబైల్ ఆన్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఛార్జర్ తీసేస్తారో అప్పుడు మీకు మొబైల్ అనేది ఆఫ్ అయిపోతుంది. నేనైతే వీడియో అయితే కొంచెం ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. మొబైల్ ఆన్ అవ్వడానికి మనకి 1 minute దాకా పడుతుంది, 30 seconds వరకు. మనకైతే మొబైల్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్. మీకు లాక్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మీకు పర్సంటేజ్ అయితే చూసుకోవచ్చు, పర్సంటేజ్ ఎంత ఉందో. 83% అయితే ఉంది. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ప్రాబ్లం అనేది మీకు క్లారిటీగా. ఫస్ట్ బ్రైట్నెస్ ఫుల్గా పెట్టుకోండి, 100% అయితే నేను బ్రైట్నెస్ అయితే ఫుల్గా పెట్టుకున్నా. నెక్స్ట్ అయితే కేబుల్ అయితే రిమూవ్ చేస్తున్నాను చూడండి. ఛార్జింగ్ కేబుల్ రిమూవ్ చేసిన వెంటనే మీకు మళ్ళీ సేమ్ ప్రాబ్లం వచ్చింది. ముందు ఏదైతే వచ్చిందో ప్రాబ్లం, లోగో వచ్చింది మీకు, రెడ్మీ లోగో వచ్చి ఆఫ్ అయ్యి ఆన్ అయ్యి సేమ్ ప్రాబ్లం వచ్చింది. బ్యాటరీ సింబల్ కూడా చూశారు కదా, ఛార్జింగ్ సింబల్ వస్తుంది మీకు, ఛార్జింగ్ లేనట్టు. అది ఫ్రెండ్స్ ప్రాబ్లం అయితే, మీకు బ్యాటరీలో ప్రాబ్లం ఉంది అది. నెక్స్ట్ అయితే ఇంకా బ్యాక్ డోర్ అయితే రిమూవ్ చేసుకుంటున్నాను. ఇదైతే మనకి గ్లాస్ బ్యాక్ డోర్ వస్తుంది ఫ్రెండ్స్, నోట్ 8, రెడ్మీ నోట్ 8కి. మీకు ఇదంతా అక్కర్లేదు, ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేసేసుకోండి. బ్యాక్ డోర్ ఓపెనింగ్ అక్కర్లేదు అన్నప్పుడు మీరు ఒక 40 seconds 50 seconds స్కిప్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్కి వెళ్ళిపోవచ్చు మీరు. ఈ బ్యాక్ డోర్ ఓపెన్ చేయడానికి మీకు మ్యాక్సిమం 5 minutes దాకా పడుతుంది. ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేశాను. మీకు ఫార్వర్డ్ చేసినా కూడా మీకు 1 minute వరకు ఉంటుంది, 40 seconds వరకు. హీట్ అయితే మీరు ఎక్కువైతే ఇవ్వకండి ఫ్రెండ్స్. ఇది గ్లాస్ కాబట్టి మీకు పర్లేదు. మీరు 160 170 వరకు టెంపరేచర్ పెట్టి ఓపెన్ చేసుకోవచ్చు. మనకైతే బ్యాక్ డోర్ అయితే ఓపెన్ అయింది చూడండి. ఫింగర్ ప్రింట్ ఫ్లెక్స్ అయితే రిమూవ్ అయితే చేసుకోండి, జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ స్క్రూస్ అన్నీ రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. స్క్రూస్ అయితే రిమూవ్ చేసాను ఫ్రెండ్స్. పైన మదర్ బోర్డ్ క్లిప్ అయితే మనం తీసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ అయితే చేస్తున్నాను, చూడొచ్చు మీరు. బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే ఫ్లెక్స్, ఇంకా ఛార్జింగ్ ఫ్లెక్స్ అనేది డిస్కనెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇంకా బ్యాటరీకి గ్లూ అయితే స్టిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, 2 sides ఉంటాయి మీకు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మీకు. అవి అయితే నేను మిషన్తో అయితే నేను రిమూవ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది గ్లూ అనేది రిమూవ్ చేస్తున్నాను, చూసుకోవచ్చు మీరు. మనం ఇలా మిషన్తో ఓపెన్ చేసుకుంటే అది నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. వర్క్ అనేది మీకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, చూడవచ్చు మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. నెక్స్ట్ ఇంకా క్లీన్గా ఉన్నది చూసారు కదా, మీకు ఫ్రేమ్కి అంటుకోవడం అనేది జరగలేదు ఏమీ. ఇదైతే న్యూ బ్యాటరీ ఫ్రెండ్స్. మనం ఇప్పుడైతే
ఈ బ్యాటరీ వేస్తున్నాం. ఫస్ట్ అయితే మనం ఒకసారి కనెక్ట్ అయితే చేసి మొబైల్ అంతా ఆన్ చేసుకొని చెక్ చేసుకుందాం. ఓకే, కనెక్టర్కి అయితే బ్యాటరీ కనెక్టర్కి స్టిక్కర్ అయితే ఇచ్చారు. అదైతే రిమూవ్ చేసుకొని ఒకసారి బ్యాటరీ అయితే మనం కనెక్ట్ అయితే చేద్దాం. డిస్ప్లే ఫ్లెక్స్, నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ ఫ్లెక్స్ కూడా కనెక్ట్ చేసుకోండి. మనకి ఫ్లెక్స్ అనేది బెండ్ అయితే ఉంది కాబట్టి మనం లెవెల్గా చేసుకొని ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకైతే కరెక్ట్గా ఫిట్ అయితే అయింది. ఇప్పుడు మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను. చూడవచ్చు మొబైల్ అయితే మీకు ఆన్ అయితే అయింది. వీడియో అయితే నేను ఫార్వర్డ్ అయితే చేశాను ఫ్రెండ్స్. న్యూ బ్యాటరీ అయితే మనం వేసాం కదా ఫ్రెండ్స్. ఒకసారి పాస్వర్డ్ అనేది అన్లాక్ చేసి చెక్ చేసుకుందాం. పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒకసారి ఫస్ట్ అయితే మీరు కెమెరా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా కెమెరా ఆన్ చేసుకున్న వెంటనే మీరు బ్రైట్నెస్ అనేది 100% పెట్టుకోండి. ఫుల్ బ్రైట్నెస్ పెట్టి మీరు వీడియోలోకి వచ్చి మీరు ఫ్లాష్ లైట్ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్, మీకు వీడియోలో రికార్డింగ్ చేసినప్పుడు ఫ్లాష్ అని ఉంటుంది, కొన్నిట్లో ఫ్లాష్ లైట్ అని వస్తుంది. అది ఆన్ చేసుకొని మీరు ఒక 2-3 మినిట్స్ అయితే మీరు రికార్డింగ్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. లేదంటే మీరు ఆన్ చేసి అలా ఉంచుకున్నా మీకు సరిపోతుంది. మనకి ఇప్పుడు బ్యాటరీ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ 54% అయితే ఉంది. చూసుకోండి, మీకు జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. మనం ఒక 2-3 మినిట్స్ అయితే మనం మొబైల్ అయితే అలాగే ఉంచేద్దాం. వీడియో అయితే ఫార్వర్డ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. మనకైతే చాలాసేపు అయితే చెకింగ్ అయితే పెట్టాం ఫ్రెండ్స్. 4-5 మినిట్స్ దాకా చెకింగ్లో అయితే ఉంచాను. మనకి మొబైల్ అయితే ఆఫ్ అవ్వడం అనేది ఏం జరగలేదు ఫ్రెండ్స్. మనం ఎలా అయితే పెట్టామో అలాగైతేనే ఉంది. అది మనం పర్సంటేజ్ అయితే చూసుకోవచ్చు. ఇందాక 54% అయితే ఇందాక ఉంది మనం పెట్టినప్పుడు. ఇప్పుడైతే ఎంత డ్రాప్ అయిందో చూడవచ్చు మీరు. మీకు జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి. 52% అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి 2% అయితే డ్రాప్ అయింది. 4-5 మినిట్స్ దాకా నేను అలాగే ఉంచాను రికార్డింగ్లో. అదే మనకి పాత బ్యాటరీ అయితే మనకి ఇంకా అసలు ఏమీ ఆనే అవ్వట్లేదు, మీరు చూసుకోవచ్చు. ఛార్జింగ్ పెట్టి చూపిస్తాను చూడండి ఒకసారి. పర్సంటేజ్ అయితే మీరు చూసుకోవచ్చు, 52% అయితే. నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ అయితే పెట్టి 4-5 మినిట్స్ అయితే ఉంచి చెక్ చేద్దాం. మనమైతే ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్. మనమైతే ఇంతగా 533కి అయితే పెట్టాం, 536 అయితే అవ్వింది. ఇందాక మనకి పర్సంటేజ్ మనం పెట్టినప్పుడు 52%లో పెట్టాం. మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఎంత చూపిస్తుందో. జూమ్ అయితే చేసి చూపిస్తున్నాను. 55% అయితే అవ్వింది ఫ్రెండ్స్ మీకు. అంటే నేను పెట్టింది ఫాస్ట్ ఛార్జింగ్, ఇది 18 వాట్ ఛార్జర్ ఇది. చూడండి ఫ్రెండ్స్, 55% క్విక్ ఛార్జింగ్ వస్తుంది. అదే మీకు నార్మల్ ఛార్జర్ అయితే మీకు 2% అలా ఎక్కుతుంది అంతే, 1% కానీ. మనకైతే బ్యాటరీ అయితే మనకి ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇంకా మొబైల్ అయితే పవర్ ఆఫ్ చేద్దాం. పవర్ ఆఫ్ అయితే అవ్వింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ కనెక్టర్ అయితే డిస్కనెక్ట్ అయితే చేసుకుంటున్నా, చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ ఫ్లెక్స్ ఏదైతే ఉందో మదర్ బోర్డ్ నుంచి కిందకి వెళ్తుంది కదా, అది కూడా డిస్కనెక్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ ఏదైతే ఉందో అది కూడా. నెక్స్ట్ బ్యాటరీకి అయితే మనం గ్లూ అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అంటే గ్లూ అంటే మీకు 2x టైప్ వేసుకుంటున్నాం. మన 2x టైప్ అనేది మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. గ్లూ అయినా వేసుకోవచ్చు 2x టైప్ మీకు లేకపోతే కనుక. మనం వేసిన 2x టైప్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాటరీ అనేది హైట్ ఏమీ పెరగదు.
అది ఉంటుంది, చాలా తక్కువ అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే వారంటీ అయితే మనం డేట్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా కనెక్టర్స్ అన్నీ కనెక్ట్ చేస్తున్నాం. డిస్ప్లే కనెక్టర్, ఇంకా ఛార్జింగ్ ఫ్లెక్స్ కనెక్టర్. నెక్స్ట్ ఇంక మదర్ బోర్డుది సపోర్ట్ క్లిప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అది కూడా ఫిట్ చేశాను. ఇప్పుడు చూడవచ్చు మీరు, మనకి ఇక్కడ ఫిట్టింగ్ అయితే అవ్వట్లేదు. ఒకసారి ప్రెస్ చేయాలి, ఇక్కడ లాక్ ఉంటుంది సెంటర్లో. అయితే మనకైతే లాక్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా స్క్రూస్ అయితే ఫిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా గ్లూ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్, బ్యాక్ డోర్కి స్టిక్ చేయడానికి. వైట్ గ్లూ అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే వైట్ ఇది కదా బ్యాక్ డోర్. మనం బ్లాక్ వేసామంటే ఏమవుతుందంటే అది షేడ్ కింద వస్తుంది, అది బ్లాక్ షేడ్ కింద. నెక్స్ట్ అయితే ఫింగర్ ప్రింట్ ఫ్లెక్స్ ఏదైతే ఉందో అదైతే కనెక్ట్ అయితే చేసుకోండి, జాగ్రత్తగా కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది ప్లాస్టిక్ది వస్తుంది కింద మీకు కనెక్ట్ చేసే మీకు కనెక్టర్ అనేది. నెక్స్ట్ అయితే బ్యాక్ డోర్ అయితే ఫిక్స్ చేస్తున్నాం. మనకి ఎక్స్ట్రా గ్లూ ఏదైతే ఉంటుందో అది బయటకు వస్తుంది ఫ్రెండ్స్, అది అనేది మీరు వెంటనే రిమూవ్ అయితే చేసుకోవాలి. క్లాత్ పెట్టి మీరు బార్డర్స్ అన్నీ క్లీన్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను. ఇదైతే రైట్ సైడ్లో అయితే పెట్టింది ఓల్డ్ బ్యాటరీ ఫ్రెండ్స్, మనం దీంట్లో ఏదైతే రిమూవ్ చేసామో ఆ బ్యాటరీ. నువ్వైతే చెక్ చేస్తున్నావు, మళ్ళీ ఏమన్నా మీకు ప్రాబ్లం ఏమన్నా వస్తుందా ఏంటని. బ్రైట్నెస్ చూసారు కదా, ఫుల్గా అయితే పెట్టాను నేను. మనకైతే ప్రాబ్లం అయితే మనకి ఏమీ లేదు ఫ్రెండ్స్, ఎక్కడైతే ప్రాబ్లం అనేది రాలేదు మనకి. చూసుకోవచ్చు మీరు, రెడ్మీ నోట్ 8 మొబైల్ అయితే. ఇంకొకసారి మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్, మోడల్ అనేది మీకు చూపిస్తాను. అన్లాక్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఒకసారి సెట్టింగ్స్కి వెళ్దాం. అబౌట్ ఫోన్, మీకు రెడ్మీ మొబైల్స్కి న్యూ అప్డేట్లో అన్నిటికీ మీకు పైన ఉంటుంది ఫస్ట్లో అబౌట్ ఫోన్ అనేది. మనం అయితే చూడవచ్చు, డివైస్ నేమ్ జూమ్ చేస్తున్నాను చూసుకోవచ్చు, రెడ్మీ నోట్ 8. మనం ఇప్పుడు ఫిట్ చేసిన బ్యాటరీ అయితే మనకి రెడ్మీ నోట్ 8 ఫ్రెండ్స్. బ్యాటరీ మోడల్ అయితే మీకు BN46 వస్తుంది మోడల్ నెంబర్, బ్యాటరీ మోడల్ నెంబర్ మీరైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఆన్లైన్లో అయినా చెక్ చేసుకోవచ్చు, మీరు బ్యాటరీ మోడల్ నెంబర్ కొడితే మీకు వస్తుంది. వీడియో అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ న్యూ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.